అవకాశం ఇక్కడనే ఉంది, రోడ్డు పైన పోతే లేదు. సార్ మీరు క్లాస్ మీరు ఎంతైనా కొట్టచ్చు, పోయి రోడ్డు మీద కొట్టండి చూసా. ఎస్ సార్ నో. సో ఒకసారి ఇంత గ్రేట్ సెషన్ ని మన ముందు ప్రజెంట్ చేసిన గ్రేట్ కపుల్ నా అప్లైన్ సో పురుషోత్తం దాసు గారిని పూర్ణిమ మేడం గారికి వండర్ఫుల్ ఆపర్చునిటీ. మా జీవితానికి దిశ మార్చిన వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తున్నాం, మాకు అన్ని నేర్పించుకుంటూ కొనిపించుకుంటూ తీసుకుపోతున్నారు. బాగుందా బాలేదా? ఇక్కడ మన బ్రెయిన్ వాడాల్సిన పనులు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది చల్లగా. ఓకే, ఆర్ యూ రెడీ? సెషన్ ధూమ్ధామ్ నడుస్తుందా లేదా? ఎస్ సార్ నో. కానీ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. బిజినెస్ అంటే ఓకే, కానీ ఏం చేయాలి బిజినెస్లో ఉందా డౌట్? కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు అర్థం కాదు, జుట్టు పెట్టుకున్నారు, ఏది తీసుకొచ్చి మమ్మల్ని నమ్ముకుంటున్నారు. ఎస్ సార్ నో. సో నా టాపిక్ మీకు రిలేట్ అవుతుంది, 6 పవర్ యాక్షన్స్ అని. సో టాపిక్లో వెళ్ళాం. అంతకంటే ముందు బయటపై నా పేరు శ్రీనివాస్ రెడ్డిమాను. సో నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని 6 సంవత్సరాలు అవుతున్నది. సో బిఫోర్ వెస్టీజ్ ఈ ఆపర్చునిటీ రాకంటే ముందు నేను ఒక ఎక్స్ నెట్వర్క్లో పనిచేస్తున్నాను. సో దాని తర్వాత ఓన్ ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అంటే నా పరిస్థితి అంతా దయానీయంగా ఉండిపోయింది. సుమారుగా ఒక 40-45 లక్షల అప్పులో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీని చూసి ధైర్యం సరిపోక కొన్ని రోజులు డిసిషన్ తీసుకోలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ తెలుసుకొని నేర్చుకొని ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేశాను. సో ఈరోజు ఒక మంచి పొజిషన్, DUCD పొజిషన్లో ఉన్నాము. సో మంచి ఇన్కమ్ సంపాదించుకున్నాము. 164 రూపీస్ నుంచి 10 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాము. సో ఇందాక సంగీత మేడం గారు చెప్పినట్టుగా బిజినెస్ నుంచి మా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో ఒక మంచి కారు, ఒక 20 లక్షల రూపాయల వరకు కారు తీసుకున్నాము. ఇదే బిజినెస్ ద్వారా మెర్సిడీస్ కూడా తీసుకున్నాను. దాంతోపాటు నా డ్రీమ్ హోమ్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో మరి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే ఈ ఆపర్చునిటీ టేకప్ చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? ఇంకొక 2 గంటలు ఉంటుంది మీకు ఇక్కడనే. మీరు డిసైడ్ అయిపోవాలా, ముందే డిసైడ్ అయిపోవాలా, ఇది కాదు వేరే ముందు. ఓకే, సో ఈ 6 పవర్ యాక్షన్, సో ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్. సో ఇది ఇప్పుడు మనం కొత్తగా డిస్కస్ చేస్తున్నాం. సో ఇవి ఆల్రెడీ మనకు తెలుసు, కానీ విన్నింగ్ టీమ్ చేంజ్ చేసింది. ఇందాక మీరు ముందు 10 core స్టెప్స్ చూసారా? చేంజెస్ గమనించారా? ఎస్ సార్ నో. సో ఇప్పుడు విన్నింగ్ టీమ్ కూడా 10 core స్టెప్స్ని విభజించి పాలిస్తుంది సక్సెస్ అవ్వడం కోసం. సో అందులోనే భాగంగా అందులోనివే ఈ 6 పవర్ యాక్షన్స్ అనేది కూడా. సో ఇవి చాలా ఈజీ. అంటే ఒక కొత్తగా బిజినెస్లో వచ్చిన వాళ్ళకి ఈ 6 పవర్ యాక్షన్స్ అనేది కనుక మీరు ప్రజెంట్ చేయగలిగితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళొచ్చు. మరి రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారు కదా? సో ఇప్పుడు నాకేం తెలియదు బిజినెస్ అనే వ్యక్తి కూడా ఇవి అర్థమవుతాయి. సో అంత ఈజీ ఉంటుంది. సో యాక్షన్ ఫస్ట్ వన్ ఏంటి? యాక్షన్ నెంబర్ 1 ఏమున్నదంటే కనుక కింద మీరు చూస్తున్నారా? ఏమున్నది? లిస్ట్. ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళం? నేమ్ లిస్ట్ ఉండే. ఎస్ సార్ నో. సో చేంజ్ ఏం లేదు, కానీ లిస్ట్ని ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కొంతమంది చాలామంది ఉన్నారు, సార్ మేమంటే బిజినెస్లో పైనాము, ప్రొడక్ట్స్ తీసుకోమన్నారు కాబట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నాము, మేము వాడమన్నారు కాబట్టి వాడుతున్నాం, కానీ మాకెవరు తెలుసు మేము ఎవరికి ఇస్తాము. డౌట్ వస్తుందా మీ అందరికీ? తలకాయ చూస్తే చెప్పా. సో డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. సో లిస్ట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? ఈ లిస్ట్ ఎట్లా వస్తుంది అంటే కనుక డిఫరెంట్ ప్లేస్లలో ప్రాస్పెక్టింగ్ చేయడం ద్వారా లిస్ట్ బిల్డ్ అవుతుంది. దాంతోపాటు మన రిలేషన్ని మనం లిస్ట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ని, నైబర్స్ని, కొలీగ్స్ని, వీళ్ళందరినీ కూడా ఒక డైరీ తీసుకొని ఒక లిస్ట్ అంటే లైన్గా లిస్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే డివైడ్ చేసి. సో ఇంకోటి నాకు ఎవరు తెలియదు సార్ అట్లా అంటే కనుక రోడ్డు పైన జనాలు కరువు ఉన్నారా మన దగ్గర? ఎస్ సార్ నో. నువ్వు ఇట్లా దిల్షుక్ గారు ఆడేదో కమలా హాస్పిటల్కి ఆడ నిలబడితే చాలు తీసుకొచ్చి సాయిబాబా గుడి గారు దొబ్బేశారు. ఎస్ సార్ నో. ఉన్నారా లేరా?
సో ఇక్కడ ఇక్కడ తగిలిన వాళ్ళకల్లా కార్డు ఇచ్చుకుంటూ పోయినా కూడా 20 కార్డు ఇచ్చుకుంటూ రావచ్చు, విజిటింగ్ కార్డ్స్. ఓకే, సో ప్రాస్పెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు టీ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్, టెంపుల్స్, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి ప్లేస్లలో కూడా మనం ప్రాస్పెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాయ్ ఇంట్లో తాగను, బయట తాగుతాను. ఆ బయట కూడా ఎక్కడంటే కనుక ఎక్కడైతే ఎక్కువ జనాలు ఉంటారో అక్కడే. ఎందుకంటే నా పర్పస్ చాయ్ తాగడానికి పోవడం కాదు, నా పర్పస్ జనాన్ని పరిచయం చేసుకోవడం కోసం. అట్లెట్లయితే సార్ పరిచయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ తీసుకొని ఆ గుంపు నుంచి బయటకు వస్తుంటే కనీసం ఒక్కరన్నా తగలకపోతారా మనకి? ఎస్ ఆర్ నో? మళ్ళా తలకాయల బేరం గడిపి వచ్చింది. తలకాయలు ఉంటే మొత్తం చెప్పా, సగం చెప్పి వెళ్ళిపోతుంది, మీకు కూడా సగమే వస్తాయి పైసలు. సగం కావాలా మొత్తం కావాలా? మరి సగం సగం తలకాయలు ఉంటే ఎట్లా చెప్పి. సో ఇప్పుడు జనాలు తగులుతారా తగలరా? ఒక్క వ్యక్తి తెచ్చేవాడా? సో ఆ వ్యక్తికి సారీ చెప్పి పక్కకు పట్టుకుపోవచ్చా లేదా? సో పక్కకు వచ్చి కానీ మన డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, బిల్కుల్ మీరు రాసి పెట్టుకోండి ఆ విషయం. సో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయినాము, మీకు అర్థమైందా? సంతోషం. ఏమంటారు చూడండి, నేను అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడో ప్రార్థిస్తాను. సో తర్వాత విషయానికి వస్తే టిఫిన్ సెంటర్ దగ్గర ఇప్పుడు మనం తినేది 2 ఇడ్లీలైనా 4 సార్లు చట్నీ వేసుకో నష్టమేముంది? ఎసార్ నేను అడుగుతున్నా, అది కొంచెం కొంచెం చట్నీ 4 సార్లు వేసుకోవచ్చు. సో మీరు ప్లేట్ అడబెట్టుకున్నప్పుడు వేరే ఆయన ప్లేట్లో వేసుకోవడానికి రాడా? ఆయన ప్లేస్లో ఒక గంట వేసుకున్న ఆయన మన ప్లేస్లో వేయడా? మన ప్లేట్లో. సో పరిచయం పెరుగుతుందా పెరగదా? అంటే ఇంత ఓపెన్గా చెప్తున్నాం, మీకు జనాలు తెలియదు అంటే ఇంతకంటే చెప్పలేము. చుట్టాలే రావాలా బక్కాలే రావాలంటే చుట్టాలు వస్తే సున్నం పెట్టిపోతారు. మీకేం రాదు, మీకేం రాదు, మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి. ఒకవేళ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ పెట్టామనుకోండి, చుట్టాలు వస్తే నడుస్తుందా? రోడ్డు పైన బయట వస్తే నడుస్తుందా? గట్టిగా రోడ్డు పైన బయట వస్తేనే నడుస్తుంది. బస్సులకి జనాలే కావాలి, ఫ్లైట్లకి జనాలే కావాలి, రైళ్ళకి జనాలే కావాలి, షాప్కి జనాలే కావాలి. మన బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే కూడా జనాలే కావాలి. జనాలు ఏడేడు ఉండరో వాడికి మనం పోతే సార్ లిస్ట్ మస్తు వస్తుంది. సో మరి లిస్ట్ బిల్ చేద్దామా? సో నా ఐడియా మీకు వర్కౌట్ అవుతున్నాయా? వర్కౌట్ అయిపోయా? నాకైతే బేసిక్గా వర్కౌట్ అయింది. సో లిస్ట్ అనేది బిల్ చేసుకుంటే మీ దగ్గర ఎంత పెద్ద లిస్ట్ ఉంటే మీ దగ్గర అంత పెద్ద ఆస్తి ఉందన్నట్లయితే. సో నా దగ్గర 4 డైరీలు నింపి పెట్టుకున్నాను. సో చాలా మంది అంటారు, సార్ మొబైల్ ఉంది కదా సార్ మళ్ళీ రాసు ఎందుకు అని. సో ఒకవేళ మొబైల్ పోయింది, పరిస్థితి ఏంటి? జీరో. ఎస్ సార్ నో? మొబైల్ లేదు, ఒకసారి పోయింది, పరిస్థితి ఏంటి? అదే మీరు ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మీకు గుర్తుండదా ఉండదా? ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చా లేదా? సో కాబట్టి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ లిస్ట్. సో ప్రొడక్ట్ పర్చేస్ చేసాము, వాడుకున్నాము, చాలా బాగుంది, వేరే వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు మనకి కావాల్సిందే లిస్ట్. మరి ఈ రోజు నుంచి ప్రిపేర్ చేద్దామా? చేద్దామా? సో చెయ్యని వాళ్ళు చేద్దాము, చేసేటప్పుడు ఎవరైతుందో దాని దుమ్ము దులుపుదాం. ఓకే ఓకే ఆడదాం. సో నెక్స్ట్ వన్, యాక్షన్ 2 ఏమండి? ఇన్వైట్. యాక్షన్ 2 ఇన్వైట్ ద పీపుల్, ఇన్వైట్ ద ప్రాస్పెక్టర్స్, ఇన్వైట్ ద పార్ట్నర్స్. సో ఎక్కడ ఇన్వైట్ చేయాలి? సో మీటింగ్కి కావచ్చు, హోమ్ మీటింగ్కి కావచ్చు, గెట్ టుగెదర్స్కి కావచ్చు, ఎక్కడికైనా సరే మీరు ఇన్విటేషన్ ఇవ్వచ్చు. కానీ జనాలు చేసే పని 99% అన్ని ఇన్వైట్ చేస్తారు, ఈ ఇన్విటేషన్లో మాత్రం ఫెయిల్ అయిపోతారు. నిజమా అబద్ధమా? నిజమా? పిలుస్తున్నాం కానీ సార్ వాడు ఎంత చెప్పినా వాడు లేదు. ఈరోజు 20 మందికి చెప్పినా సార్ ఒక్కరంటే ఒక్కరు రాలేదు సార్. లేదా ఈరోజు నేను వారం రోజుల నుంచి ప్రమోట్ చేశాను కానీ ఎవరు మీటింగ్కి రాలేదు. సో మరి వారం రోజుల నుంచి నువ్వు మీటింగ్కి ప్రమోట్ చేస్తే జనాలు ఎందుకు రావట్లేరు? ఎప్పుడన్నా మనం క్వశ్చన్ చేసుకున్నామా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో క్వశ్చన్ చేసుకున్నామా మనం ఎప్పుడైనా? లేదు. నేను రైటే, జనాలు రాను. సో కానీ ఇన్విటేషన్లో మనం ఫెయిల్ అయిపోయినాం. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఒక వ్యక్తిని ఏ విధంగా ఇన్వైట్ చేస్తున్నాం, ఒక షాప్లో ఉండే వ్యక్తిని మనం ఏ విధంగా ఇన్వైట్ చేస్తున్నాం, ఒక జాబ్లో ఉండే వ్యక్తిని మనం ఏ విధంగా చేస్తున్నాం, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తర్వాత ఒక సెల్ఫ్ ఎంప్లాయీని మనం ఏ విధంగా ఇన్వైట్ చేస్తున్నాం. సింపుల్ ఒకటే చెప్తాం, పెద్ద మీటింగ్ ఉంది ఒకసారి వచ్చుకో,
99% పీపుల్ మాట్లాడే మాట ఇదే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒక్కటే మాట ఉంటుంది, పెద్ద మీటింగ్ ఉంది కొత్తపేటలో, నువ్వు రా. వస్తారా జనాలు? ఎందుకు రావద్దు? పోయి నేను అడుగుతున్నా, ఎందుకు రావాలి? మీరు నన్ను పెద్ద మీటింగ్ ఉంది కొత్తపేట రాను, మీరు నన్ను ఇన్వైట్ చేశారు, నేను ఎందుకు రావాలి? మనం ఏ క్లారిటీ ఏ ప్రాస్పెక్ట్కి ఇవ్వం. సో అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ మీటింగ్ అనేది అతనికి మనం క్లారిటీ ఇచ్చినప్పుడు అతను రాగలరు. సో నేనైతే ఎట్లా నేను ఇన్వైట్ చేస్తా అంటే కనుక, ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 5 మందికి ప్లాన్ చెప్పాను. సండే రోజు, మండే టు సాటర్డే నేను ప్లాన్ చేస్తున్నాను. సాటర్డే వరకు నేను చెప్పే మాటలు ఒక్కటే ఉంటుంది. సో మిత్రమా, ఈరోజు మీరు చూసిన బిజినెస్ ఉంది కదా, సో ఈ బిజినెస్ గురించి మరింత క్లారిఫికేషన్ కావాలంటే నీకు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక ప్లేస్కి రావాలి, 2 గంటల టైం పెట్టాలి, సీట్లు కూడా దొరకవాలి. ఎట్లాంటి పరిస్థితి అంటే ఇలాగా గీతా జనరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. 13 ఎసెన్స్లో ఒకటి ప్రొఫైల్, సక్సెస్ ప్రొఫైల్. నేను ప్లాన్ చూపించినప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క లీడర్ని అక్కడ కోట్ చేస్తున్నా. సో చేస్తూ నేను అక్కడ మాట్లాడుతున్నా. సో ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అన్నారు, ఓ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు. సో మా ఫ్రెండ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ ఆఫీసర్. నాకు ఈ బిజినెస్ చూపించిన ఆయన కూడా ఆయన జస్ట్ నన్ను ఇట్లా పట్టుకోపోయి చూపించింది. బిజినెస్ స్టార్ట్ చేసిన నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాను. నీకేమైనా డౌట్ ఉందా? ఒక్క నిమిషం, నీకేమైనా డౌట్ ఉందా? నీ డౌట్కి ఆన్సర్ నేను చూపిస్తాను. ఆదివారం రోజున ఆ సార్ని నీ ముందర కనిపించి నీతో మాట్లాడిస్తాను. 20 లక్షలు సంపాదించే వ్యక్తిని కలుస్తాడా నీకు డైరెక్ట్? నేను మీ అన్నని అడుగుతున్నా, 50,000కు ₹1 అటు ఇటు అయినా వాడు మనం కలవడు. జనాలు వేసారనో నువ్వు ఏం రాను నీ నుంచి చూసే పరిస్థితులు ఉన్నాయి. కానీ 20 లక్షలు సంపాదించే వ్యక్తిని నేను నీకు కనిపిస్తా అంటే జనాలు మోటివేట్ అవుతారా అవరా? ఎస్ సార్ నో? సో నీ జీవితం మారాలంటే, నువ్వు ఈ 20,000 జీవితాన్ని డబుల్ చేసుకోవాలంటే, నీ లైఫ్ 360 డిగ్రీస్లో మారాలంటే నీకు ది బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది. అది సండే రోజు మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అది వస్తే నీ జీవితం మారుతుంది. నేనైతే వెయిట్ చేస్తాను. వస్తావా రావా? ఎస్ సార్ నో? మీరు వస్తారా రారా అంటే వస్తాడా రాడా? వస్తాడు. సో ఎడిఫై ద లీడర్. సో ఇప్పుడు లేడీస్ ఉన్నారు, పూర్ణిమ మేడంకి మనం చూపించవచ్చు, సంజయ్ మేడంకి చూపించవచ్చు, తర్వాత గీతా మేడంకి చూపించవచ్చు, తేజీ మేడంకి చూపించుకోవచ్చు. సో అట్లా మన లీడర్స్ చాలా మంది ఉన్నారు, లీడర్స్ అందరి గురించి చూపించుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఏమంటారు ప్రొఫెషన్లో ఉన్నారు, డిఫరెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో వారికి మీరు కండక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ అని ఎవరైనా నాకు కనిపించారంటే నేను వెంటనే సంజయ్ మేడంకి గురించి మాట్లాడుతాను. పోలీస్ ఆఫీసర్ నేను దాస్ సార్ గురించి మాట్లాడుతున్నా, లేకపోతే రాజు సార్ గురించి మాట్లాడుతున్నా. బంగారం షాప్ ఏదైనా చారీ కనిపించాలంటే మా చారీ గారి గురించి మాట్లాడుతున్నా. సో ఏదైనా మీరు ఒక లీడర్కి ఇంకొక లీడర్కి కోడ్ చేసి చూపించడం స్టార్ట్ చేయండి. మా దగ్గర కూడా చారీ గారు ఉన్నారు. సో బంగారం పని చేస్తూ పార్ట్ టైంగా మా బిజినెస్లో వచ్చారు. ఈరోజు మంత్లీ 3 lakhs సంపాదిస్తున్నారు. మీకు తెలుసా ఎలా సంపాదిస్తున్నారో? రండి నేను మీతో మాట్లాడిస్తాను. సో ఎప్పుడైతే మీ ఇన్విటేషన్ పర్ఫెక్ట్ ఉంటుందో మీ బిజినెస్లో 99% గేమ్ ఇన్విటేషన్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతే బిజినెస్ మొత్తం జీరో అయిపోతుంది. 100% జీరో అయిపోవడానికి కారణం ఈ ఇన్విటేషన్ ఒక్కటే. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఇన్వైట్ చేయొచ్చా? రెడీ ఉన్నారా? చేద్దామా? చేద్దామా? ఇంకొంతమంది అంటారు 5 నిమిషాలు వచ్చిపో మీటింగ్ కాడికి. 5 నిమిషాలు నేను వెయిట్ చేస్తున్నా, దా వచ్చిపో. వస్తాడు, లోపలికి వస్తాడు, చూస్తాడు, ఎవరైనా జనాలు వస్తుంది వచ్చారు అంటాడు. ఆ బయట కొంచెం వస్తా కాక మరి షాప్ కాడ వేరే పెళ్ళిగా నటించిన అంటే కరెక్టే కదా? మీరు పిలిచిన దానికి ఆయన వచ్చిన దానికి సరిపోయింది కదా? ఇప్పుడు అంతే కదా, నువ్వు 5 నిమిషాలు వచ్చిపోన్నాడు కాబట్టి 5 నిమిషాలు వచ్చిపోయాడు. ఇక్కడ ఎవరిది మిస్టేక్? ఆయనదా మనదా? ఎవరిదండి? మనది మిస్టేక్. ఇన్విటేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వకపోవడం మనది మిస్టేక్. నేను అదే చెప్తా కాక ఏం కాక ఎన్ని రోజులు కూర్చుంటే ఇలా నెత్తి నిలిచిపోతుంది, పరిశాన్ అవుతుంది, గల్లలో పైసలు లేవు, ముఖంలో చిరునవ్వు లేదు. ఎట్లయితుంది ఇట్లయితే సంసారం? మరి ఏం చేయాలో ఇట్లనే ఉంది పరిస్థితి లైఫ్. అప్పుడు చెప్తాం నాది కూడా ఇట్లనే ఉండే పరిస్థితి. ఇగో ఈ బిజినెస్ ఆపర్చునిటీని బిల్డ్ చేసుకోవాలి. 5 years అవుతుంది. లైఫ్ అంతా 360 డిగ్రీస్లో మారింది.
సో నీ జీవితం మారాలంటే కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. నువ్వు డిసైడ్ అయితే నేను నీకు చూపించగలను. అదేందో చెప్పు, నేను చేస్తాను. చలో రా మీటింగ్కి. మీరు డిసైడ్ అయితే ఎన్ని రకాలుగా ఇన్వైట్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ చేయాలి ఒక వ్యక్తిని. చాలా మంది అంటారు, ఇన్విటేషన్ చేస్తున్నప్పుడే చాలా మంది అంటారు, ఓ ఏంటి మీరు వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నారా, అడుగుతున్నారా మిమ్మల్ని కూడా, వెస్టీజ్ గురించి చెప్తున్నారా మీరు అని అంటారు. అంటే మీ సారీ అంటే మీరు మాట్లాడేది నాకు అర్థం కాలేదు. మీరు వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నారా, వెస్టీజ్ 1 గురించి మాట్లాడుతున్నారా? అదేంటి మరి? అదే కదా నేను చెప్తా అనేది. ఎస్ సార్ నో. ఇప్పుడు ఆయన మైండ్లో రెండే ఉంటాయి, వెస్టీజ్ ఏంటి, వెస్టీజ్ 1 ఏంటి. అసలు ఈయన చెప్పేది ఏంటి? కన్ఫ్యూజ్ అవుతుందా అవుతున్నాడా? చెవికిదే కాబట్టి ఇప్పి చూపిస్తున్నాం అంతే. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా. సో జనాలకి వెస్టీజ్లో ఉండే క్లారిటీ లేదు. ఏముంది వెస్టీజ్లో తెలీదు. ఒక్కటే తెలుసు వెస్టీజ్. ఎందుకంటే మా పక్కింటోడు వాడిండు, మా పైకింటోడు చేసి వదిలేసిండు, మా ఎదురింటోడు మననే మీటింగ్ పోయించిండు కాబట్టి నాకు తెలుసు అంతే, ఇంకేం తెలియదు. సో అప్పుడు నువ్వు వెస్టీజ్ 1 అని నువ్వు క్లారిటీ ఇస్తే లాస్ట్కి నువ్వు చెప్పేది వాళ్ళకి అదే ప్లాన్. సార్ ఎలా ఉంది సార్ ప్లాన్ అంటే, సూపర్ ఉంది సార్, చాలా బాగా చెప్పారు. మీరు ఏది విన్నారు సార్ అంటే, అది వెస్టీజ్ ఏమో నేను విన్నది, వెస్టీజ్ 1 అంటున్నారు. ఇట్లా కన్ఫ్యూజ్ చేసి సుమారుగా కొన్ని 100 మందిని జాయిన్ చేసిన వెస్టీజ్లో. ఇదే స్టోరీ. సో ఇన్విటేషన్ ప్రాపర్ ఉంటే మీ బిజినెస్లో సక్సెస్ ప్రాపర్ ఉంటుంది. ఈ రోజు నుంచి చేంజ్ చేద్దామా? రెండోది, ఇన్వైట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన ఒక క్వాలిటీ. ఫస్ట్ 1 డ్రెస్ కోడ్, సెకండ్ 1 స్మైలింగ్ ఫేస్. నేను ముఖం మార్చుకొని పోయి హలో సార్ అంటే ఎవడరా నువ్వు అంటారు. కనీసం నవ్వుతూ పోయి షేకండ్ ఇస్తే కనీసం అతను కూడా అరే మన ముఖం చూస్తే ఆయన కూడా కొంచెం నవ్వు వచ్చి షేకండ్ ఇస్తాడు. ఏ సార్ నో షేకండ్ ఇస్తారా ఇయ్యరా? ఇస్తారా ఇయ్యరా? ఇవ్వచ్చా లేదా? ఎలా అయినా చేయొచ్చు. నేనేమంటా అంటే ఇందాక అన్నింటికి కన్నున్నా అదొక్కటి లేకపోతే ఇది గెలుస్తాం. అది ఎవరి దగ్గర ఉంది చేంజ్ చేసుకోవాలంటే నా దగ్గరే ఉంది. సో చాలా మంది డబ్బు ఉంది ముఖంలో ఆనందం లేదు. ఎందుకు డబ్బు? ఎస్ ఆర్ నో? సో ఈ రెండు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్విటేషన్ ఈ రోజు నుంచి కొంచెం చేంజ్ చేద్దామా? ఆర్ యూ రెడీ? చలో నెక్స్ట్ యాక్షన్ నెంబర్ 3. షో ద ప్లాన్. ఎంతమంది ఇక్కడ ప్లాన్ చూపిస్తారు? ఎంతమంది ప్లాన్ చూపిస్తారు? చేతులు మెల్లగా ఎత్తుతారు. అవి రాకెట్ల లెక్క లేవు. బిజినెస్ కూడా ఇట్లానే పోతుంది. ఎస్ సార్, నేను నిజమని చెప్పలే, మొత్తం అందరూ ఎత్తినాక చూద్దామని నా ఆశ. సో నిజంగా మీరు అందరూ నిజంగా డైలీ ప్లాన్ చెప్పినట్లయితే నిజంగా గాడ్ బ్లెస్ యూ, గో యూసీడ్. సో మీరందరూ కూడా 100% గో యూసీడ్ అవ్వచ్చు. సో ప్లాన్ అదే ఒక మ్యాజిక్ అండి. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే, సో ప్లాన్ చెప్పే కంటే ముందు ప్లాన్ ఎందుకు చెప్పారో చెప్తా. ఎందుకు చెప్పారంటే నన్ను నేను తక్కువ చేసుకుంటాను వేరే ఎదుటి వ్యక్తి ముందు. ఎగ్జాంపుల్ దాస్ సార్ ఉన్నాడు. వామ్మో దాస్ సార్ అంటే పోలీస్ ఆఫీసర్. పోలీస్ వాళ్ళతో ప్లాన్ చెప్తామా? ఏదైనా కింద అయితే ఆయన ఏమన్నా అనుకుంటే, ఏమన్నా అంటే, ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎందుకు వచ్చిన వాళ్ళు ఆయన ఒక్కరికి చెప్పకుండా వదవదు. 100లో 90% మంది చేసే పని ఇదే. ఇదే తప్పు. ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. సో ప్లాన్ చెప్పమంటే లెక్కల మాస్టర్ కాడికి పోయి నువ్వు ప్లాన్ చెప్పడానికి ఎందుకు భయపడతావయ్యా అంటే, ఆయన లెక్కల సార్ కదా సార్ అంటే. అదే లెక్కల సార్ అయితే స్కూల్లో కదా, గీడేందుకు అవుతుంది? నువ్వు పండుగ దాని గురించి, స్నానం చేయడానికి, బట్టలు దాని గురించి కదా చెప్పేది అంటే, అరే అప్పుడు కదా సార్ మర్చిపోయినా అంటున్నావు. అంటే ముందే వాళ్ళని ప్రొఫెషన్ చూసి, వాళ్ళ సిచ్యువేషన్ చూసి మంచి బందోబస్తు కొట్టి కూడా భయపడతారు. ఇవాళ మన మధుకర్ సార్ లెక్క. మధుకర్ సార్ ఉన్నారు డాక్టర్ పిహెచ్డి. సో ఎంఫార్మసీ కాలేజ్కి ప్రిన్సిపల్ ఆయన. సో కొంతమంది ఎందుకు వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు హైట్, పర్సనాలిటీ ఉంటే
వీళ్ళమ్మ ఏమన్నా అంటారేమో, ఈ బిజినెస్లో నేను ఏమన్నా తప్పు మాట్లాడితే వాళ్ళు నాకేమన్నా క్వశ్చన్ అడుగుతారేమో, తప్పు మాట్లాడితే వాళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారేమో. సో ఇదే మన మైండ్లో వస్తారు. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో, అంతేనా కదా? అంతకు మించి వేరే ఉన్నాయా? ఇంకోటి ఏముంటుందంటే నేను చదువుకోలే, ఆయన చదువుకుంటు కాబట్టి నేనేమన్నా తప్పులు మాట్లాడతానేమో, అంతే కదా? ఈ చిన్న చిన్న ఇవే వస్తాయి మన మైండ్లో. నేనేమంటా అంటే ఈ ప్లాన్లో చదువుకోవడానికి చదువుకోకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? మీ అందరికీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ తెలుసు కదా, ఏమైనా సంబంధం ఉందా? నా ఫస్ట్ ప్లాన్ ఏముండే తెలుసా? నా ఫస్ట్ ప్లాన్ ఒకటే ఉండే, చూడు మామ, రోజు 2 నుంచి 3 గంటలు పని చేయాలి, 6 నెలల నుంచి 12 నెలలు నువ్వు నాతో పట్టున్నావు అనుకో, నెలకి 50,000 వస్తాయి. 2 ఏళ్ళు నాతో పట్టున్నావు అనుకో, నువ్వు కారు అనుకోవచ్చు. నువ్వు 5 ఏళ్ళు నాతో పాటు ఉంటే నువ్వు 5 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. ఇదే చూడు బిజినెస్ అని చెప్పేటంటే. సరేరా, ఓకే, 6 నెలలు ఉంటే 50,000 ఇద్దు, సంవత్సరం ఉంటే 1,00,000 ఇద్దు, 2 ఏళ్ళు ఉంటే కారు ఇద్దు, కానీ ఎట్లిస్తావు ఇవి అని చెప్పి అడుగుతాడు కదా. అడిగినప్పుడు సీదా ఒకటే చెప్పేటోని, ఇగో నాకంటే బ్రహ్మాండంగా ఆ కొత్తపేట పోదప్ప బాబు జగజీవనరావు భవన్లో నాకంటే పెద్ద లీడరు ఇంకా పెద్ద లెవెల్లో ఉన్నాయని నీకు నాకు చెప్పాడు. ఇద్దరు కలిసి వద్దాం మాట. వస్తారా రాడా? వస్తారా రాడా? నేను ఈ ప్లాన్ చెప్తే నేనేమో దొరలెక్క 1 గంటకు వచ్చేటప్పుడు వాళ్ళు 12 గంటకే వచ్చి ఫోన్ కొట్టేటోళ్ళు, రే ఎడబోతే మీరు 1,00,000 రూపాయలు. ఎందుకంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు కావాలి. నేను చెప్పింది సగం సగం ఉంది, తెలుసుకోవాలని ఉంటుందా ఉండదా? ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకోండి, నిద్ర వస్తుంది. అదే ఒక క్వశ్చన్కి ఆన్సర్ 50-50 దొరికింది అనుకోండి, ఊరు బిక్కోవాల్సి వస్తుంది. ఎస్ఆర్లో మనం మొత్తం అట్లనే ఉంటుండే. సో కాబట్టి జనాలు నాకంటే ముందే ఇక్కడికి వస్తుండే. అంటే ఈ ప్లాన్ చెప్పడం ఎట్లన్నా చెప్పు, ప్లాన్ అబద్ధం చెప్పవు చాలా. ఏం లేదు బిజినెస్లో, కిరాణా షాప్లో నువ్వు వస్తువులు కొంటున్నావు, కొంత గత 20 ఏళ్ళు 30 ఏళ్ళు 15 ఏళ్ళు ఏ రోజైనా దమ్మిడి చిల్లర పైసలు చేపలు పెట్టిండా? ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో. కానీ వెస్టీజ్లో ఫస్ట్ టైం ప్రొడక్ట్ కొన్నప్పుడు 164 రూపాయలు ఇచ్చిండు, రెండోసారి కొన్నప్పుడు 512 రూపాయలు ఇచ్చిండు, మూడోసారి కొన్నప్పుడు 17,900 రూపాయలు ఇచ్చిండు. నేను కొన్నాయి 3,500 అంటే నాకు వచ్చింది 18,000. వెస్టీజ్కి నేను ఇచ్చిందా, వెస్టీజ్ నాకు ఇచ్చిందా? ఇది కూడా గట్టిగా చెప్పకపోతే ఏమన్నా వెస్టీజ్ నాకు. ఎస్ సార్ నో. మరి ఇప్పుడు నేను వెస్టీజ్ చేయాలా వద్దా? ఇప్పుడు ఇంకొకటి, వెస్టీజ్ చేయాలంటే మినిమం డిగ్రీ అట్లాంటిది ఏమన్నా? నువ్వు మనిషి అయితే దాని గాలి ఇస్తుందా? ఎస్ సార్ నో. సో దీనికి ఏం లేవు, క్వాలిఫికేషన్స్ ఏం లేవు. సో ఈ ముక్కలు చెప్పడానికి ఇబ్బంది ఏముంది? దానికి మనం ఏం చేస్తాం, డిగ్రీలు పీజీలు ఎంప్లాయీలు అన్ఎంప్లాయీలు ఏదేదో చూస్తాం మనం. మీకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కూడా నన్ను ప్లాన్ చెప్పమంటే పోయి చెప్పొస్తాను నిజంగా టైం ఇస్తే. ఎందుకంటే ఆయన కూడా పనిలేదు అవుతాడు, స్నానం చేస్తాడు, బట్ట వదులుతాడు. ఎస్ఆర్ నో. ఇక దేశానికి ఏం చేస్తాడో తర్వాత సంగతి, కానీ నా పనికి ఇదే. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో. మీరు ఇక్కడనే ఉన్నారా? లేకపోతే నరేంద్ర మోడీ కాడికి పోయారా? ఓకే. సో ప్లాన్లో మీరు వాళ్ళకి డ్రీమ్ని చూపించగలగాలి. సో మీ గురించి చాలా మంది అంటారు, ఏమంటారు అంటే, సార్ ఏం చేయాలి సార్, బిజినెస్ మననే జాయిన్ అయింది పోయి ప్లాన్ చెప్తే నీకేం వస్తున్నాయి చెప్పంటారు, వాళ్ళు ఏం చెప్పాలి సార్ అంటురా. అప్పుడు మీ అప్లైన్ చెక్ను మీరు అక్కడ చూపించవచ్చు, మీ అప్లైన్ని మీరు వాడుకోవచ్చు. మీ అప్లైన్, నేను రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను, నా గైడ్ చేస్తున్న వ్యక్తి నా అప్లైన్ ఉన్నారు, పురుషోత్తం దాసు సార్ ఉన్నారు. సో సార్ స్టార్ట్ చేసి 8 నెలలు అవుతుంది. ఇగో సార్ ఇన్కమ్ ఇంతుంది. నేను వచ్చి జస్ట్ రీసెంట్గా ఉంది. నెక్స్ట్ మంత్ నేను మీకు ఖచ్చితంగా నా ఇన్కమ్ చూపిస్తా. నేను గెలవడానికి పని చేస్తున్నా. సో ఇది ధైర్యంగా చెప్పుకోవచ్చా లేదా? చెప్పుకోవచ్చా లేదా? వాళ్ళు నన్ను అడుగుతారు కాబట్టి నేను చెయ్యాలి. వాళ్ళు నన్ను నీకు ఎంత వచ్చిందని అడుగుతారు కాబట్టి నేను చెప్ప ప్లాన్ అంటే కాదు. ఇక నువ్వు చెప్పవు, నీకు ఎప్పుడు డబ్బులు రావు. సో ఏదో తొండో మొండో ముందర పడి ఏదో ఒకటి అవుతారు. ఎస్ సార్ నో. ఇంకోటి కుదిరించి మీ లెక్క చెప్పలేదు సార్ నాను, మేము ఎట్లా చెప్పాలి మాకు అర్థమవుతుంది అంటున్నాంటే, ఈడ కుదిరించి చెప్పమని ఎవరు అడుగుతలేరు మిమ్మల్ని. మీకు ఎట్లా వస్తుందో అట్లా చెప్పండి, ఎక్కువ మందికి చెప్పండి. కుదిరించి చెప్పాల్సిన పనిలే. ముందల్ని వెనకాల పోతుంది, వెనకాల మధ్యలోకి వస్తుంది, మధ్యలో ముందర పోతుంది. ఎట్టన్నా పోనీ ప్లాన్ అవుతుందా అయితే లేదా? ఎస్ సార్ నో.
ప్లాన్ అవుతుందా అవుతలేదా? అవుతుంది. అదొక్కటే మీ మైండ్లో ఎట్లా చెప్తున్నావు ఇంపార్టెంట్ కాదు, ఎన్ని చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇవాళ నుంచి రెడీ? ఆర్ యూ రెడీ? చలో షూర్ ప్లాన్ కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ పవర్ యాక్షన్ నెంబర్ 4. ఏమిది? ఫాలో. ఫాలో ఇది కొంచెం కొత్తది. దీన్ని కనుక మనం సెట్ చేస్తే బిజినెస్ ని చాలా పెద్దగా మనం బిల్డ్ చేయొచ్చు. సో ఫాలో అప్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాలి, ఎందుకు మనము ఇది చేయాలి అంటే కనుక దీనికి కూడా ఒక పర్పస్ ఉన్నది. సో మనము బిజినెస్ చూపిస్తాం, ప్లాన్ చెప్తాం, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక బుక్ కానీ తర్వాత ఇంకేదైనా ఒక వస్తువు ఒక సీడీ వాళ్ళకి పంపించడం కానీ సో వాళ్ళకి పంపించాలి. పంపించినప్పుడు నెక్స్ట్ ఏదైతే ఫాలోఅప్ అనే ఒక ప్లేస్లో మీరు ఒక్కరే కాకుండా మీ ఇమీడియట్ అప్లైనో ఆ పైన అప్లైనో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఓకే సైన్ అప్ అయ్యారు డన్, ఒకవేళ ఇంకొంచెం అటు ఇటు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి మీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్లలో ఏ అప్లైన్ అయినా తీసుకెళ్ళి కొంచెం వాళ్ళని షార్ప్ చేసి రావాలి, కొంచెం సెట్ చేసి రావాలి. సో సెట్టింగ్ ద సెట్స్ ఏమంటే కొన్ని మీటింగ్స్ గురించి, తర్వాత ఆయన పర్సనల్గా ఆయన కొన్ని చెక్స్ గురించి మాట్లాడతారు, ఆయన లైఫ్లో ఆయన సంపాదించిన కారు గురించి, ఇన్కమ్ గురించి, తర్వాత లెవెల్ గురించి ఆయన డిస్కస్ చేస్తారు. సో అప్పుడు కొంచెం ఒక లీడర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ పాజిటివిటీ మనకు కూడా వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది కదా ఖచ్చితంగా. సో అది ఎప్పుడైతే వస్తుందో అతను మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఫాలోఅప్ మరి ఎట్లా సార్ వాళ్ళు టైం ఇస్తారా అయ్యారా అంటే వాళ్ళకి ఒక బుక్ ఇచ్చి రావడం, రోడ్ మ్యాప్ టు సక్సెస్ లేకపోతే ఇంకేదో వాళ్ళకి ఒకటి ఇచ్చొచ్చి మళ్ళీ వాళ్ళని కలవడానికి వెళ్ళడం, అలా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నప్పుడు ఈ ఫాలోఅప్ త్రూ మనకు ఇతను చెయ్యడు అనుకున్న వ్యక్తి కూడా రియాక్టివేట్ అయ్యి బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ఏమో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అతను ఏ మూడ్లో ఉన్నాడు, ఎస్ ఆర్ నో? సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు కపుల్గా కూర్చొని ఉండొచ్చు, సో అప్పుడు వాళ్ళ మేడం వినొచ్చు. సో దానివల్ల కూడా ఆమె డిసైడ్ అవ్వచ్చు, ఏమండి బిజినెస్ చేద్దామని వాళ్ళ సార్కి ఆమె మోటివేట్ చేయొచ్చు. సో దానివల్ల కూడా మన బిజినెస్ పెరగొచ్చా లేదా, పెంచుకోవచ్చా లేదా? చలో పెంచుకోవచ్చు. కాబట్టి ఫాలోఅప్ అనేది ఒకటి ఉంది, ఫాలో త్రూ అంటాం మనం దాన్ని. సో ఈ విధంగా మనం ఫాలోఅప్ చేస్తూ పోవాలా. రెండో తర్వాత ఏదైతే ఉందో గెట్ స్టార్టెడ్. ఏంటండి? గెట్ స్టార్టెడ్. బిజినెస్ స్టార్ట్ చేయించాలి. సో కానీ బిజినెస్ స్టార్ట్ చేయించే విషయం కూడా మనము మొహమాటానికి పోయి ఆపేస్తాం అక్కడ. సో ప్లాన్ అంతా అయిపోయింది, డెమో అంతా అయిపోయింది, ప్రోడక్ట్ అంతా చూపించాము, కానీ మీరు జాయిన్ అవుతారా సార్ అని అడగడానికి మనం రెడీ ఉండం. సార్ను రెడీ ఉండకపోగా మనం ఏం మాట్లాడతామంటే మీరు ఆలోచించుకొని చెప్పండి. సార్ను మాట్లాడుతున్నారా ఈ మాటలు? మీరు ఆలోచించుకొని చెప్పండి సార్ స్టార్ట్ చేద్దామంటాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇలా ఆలోచించుకోవడానికి ఏముంది? హలో అంటే మీరు ఈ భూమి మీద ఎప్పుడు పనులేతో ఉండలేదా? పేస్ట్ పెట్టి స్నానాలు చేయలేదా? మనం సోపులు పెట్టి కుకింగ్ ఆయిల్ వాడతలేమా? రోజు ఇంట్లో బట్టలు వాష్ చేసుకుంటలేమా? మరి కొత్తగా ఆలోచించాల్సింది ఏముంది? అక్కడ లేనిపోని ఒక